పత్తికొండ నియోజకవర్గం అధికారుల సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సూచించారు. వేసవి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సూచించారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నియోజకవర్గ స్థాయి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. పత్తికొండ పట్టణంలోని ప్రతి వార్డుకు 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా తాగునీరు సరఫరా చేయాలని గ్రామ పంచాయతీ అధికారులకు ఆదేశించారు. పట్టణానికి పందికోన రిజర్వాయర్ నుండి తాగునీరు సరఫరా చేయాలని, ప్రస్తుతం గ్రామాల్లో ఎన్ని రోజులకు తాగునీటి సరఫరా చేస్తున్నారని, భూగర్భ జలాలు అడగంటే అవకాశం ఉన్నందువలన నీటి సమస్య ఉత్పన్నమయ్యే గ్రామాలను గుర్తించి బోర్లను లోతు తవ్వడం, ఇక కొత్త బోర్లు అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించాలని చెప్పారు. కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కనిపిస్తోందని, పంచాయతీ కార్యదర్శులు వారంలో 4 రోజులు ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యపు పనులు చేయించాలని అన్నారు. ఇక తుగ్గలి మండల పరిధిలోని గిరిజన గ్రామాలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. పత్తికొండ చెరువు, అలుగు ప్రాంతంలో 2.5 ఎకరాలు ఆక్రమణకు గురి అయ్యాయని, దీనిపై జలవనరుల శాఖ, రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పశు వైద్య ప్రజలు వైద్యం వారి ఇళ్ల వద్దకే అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భరత్ నాయక్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్తో పాటు ఇది మామూలుగా హౌస్ హోల్డ్ నీళ్ళకు కూడా ఇదే వాడేది. మరి దీనిపైన ఎంత కావాలి? అక్కడ నుంచి నాకు ఫోన్ పైన ఫోన్లు వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. దే హ్యావ్ టు వాక్ ఆల్మోస్ట్ 8 kilometers టు గెట్ వాటర్. మ్యాక్సిమం ఆర్డబ్ల్యూఎస్ కాడికి వచ్చే లోపల చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. అది కాకుండా పత్తికొండకి మనకి ఇప్పుడు 3 లైన్లు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఒకటి హెల్త్ మాట్లాడలేదు. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అది బోర్ ఎన్ని రోజులు పనిచేస్తుందో మనకి తెలియదు. కడుతున్నాం సార్ మన సుస్వాతం దగ్గర. అది స్టార్ట్ అయింది సార్. మేబీ 2 months లో కంప్లీట్ అవుతుంది సార్. అది అంటే అది మినిమం 2 months అవుతుంది సార్. కొత్తగా వచ్చిన తర్వాత నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఏ ఊర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దయచేసి లేచి చెప్పొచ్చు. సార్ నమస్తే సార్. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ మెటల్ కింద ఎక్కువ వాడుకుంటున్నాం సార్. కాబట్టి అందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు కూడా అందరికీ తెలియపరిచి మనము పని చేసేది పబ్లిక్ కోసము. దయచేసి ఈ 5 ఏళ్ళు కూడా మనందరం కూడా కొంచెం కష్టపడి ఏ ఊర్లో కూడా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటా ముందుకు పోవాలా. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దయచేసి మా నోటీస్ తీసుకుని రండి. 100% దాన్ని అటెండ్ అయ్యి ఆ ప్రాబ్లం లేకుండా క్రియేట్ చేస్తాము. మరి రాబోయే కాలము చాలా కష్టకాలము ఈ 3 months అనేది. మీరు దయచేసి ఆ వాటర్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి. ఇంకా వలసలు దానిపైన కూడా మీరు దృష్టి పెట్టాలా. ఎన్ఆర్జీఎస్ చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఆల్రెడీ న్యూస్ వస్తున్నాయి. మీరు కొంచెం కంట్రోల్ చేయాలా. లేకపోతే రెడ్ నోటీస్ లేకపోతే రెడ్ నోటీస్ పోతే ఒక్క ఊరు వల్ల ప్రతి ఒక్కరు కూడా దెబ్బతింటాము. దయచేసి మీరు కొంచెం కట్టేలు చేసుకొని ఒక పద్ధతిగా నడపండి ఎన్ఆర్జీఎస్. ఎందుకంటే లైఫ్ లైన్ ఇప్పుడు మనకి మోడీ గారు ఇచ్చేది ఎన్ఆర్జీఎస్. దాన్ని మనము డబ్బులు వేసుకున్నామంటే ఫ్యూచర్ లో మనకి ఇంకొకసారి ఏ డెవలప్మెంట్ వర్క్ కూడా జరగదు. దయచేసి మీ అందరికి చెప్పేది ఏంటంటే నడపండి. మరి చాలా ఓవర్ స్పీడ్ గా నడపకండి. మీరు ఓవర్ స్పీడ్ పోతే టైర్లు గేర్లు ఊడిపోతాయి, కింద పడాల్సి వస్తుంది. సో స్లోగా పోండి. డూ ఏ గుడ్ జాబ్. మీరందరూ ఈరోజు మీ పనులు వదిలి పెట్టుకొని ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి చేతుల పేరు నమస్కారాలు చెప్తూ మరి ఇంకొకసారి 1.5 month